గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిలు. సో ఈరోజు మనం ఆనియన్ అండ్ పొటాటోతో మంచూరియా ట్రై చేస్తాం. ఫస్ట్ అయితే పొటాటోని బాయిల్ చేసుకొని పీల్ తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకుందాం. దాంట్లోకి మనం కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ని యాడ్ చేద్దాం. దాని తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. అండ్ దాని తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లిటిల్ బిట్ కొంచెం అంటే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. రెండు ఒకటే కదా, దట్స్ ఫైన్. నెక్స్ట్ దాంట్లోకి మనం ఇక్కడ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం, నాట్ మైదా అన్హెల్తీ కాబట్టి మనం ఇక్కడ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ వీట్ తింటే కూడా అంత హెవీ అనిపించదు. అండ్ తర్వాత దీంట్లో 1 డ్రాప్ వాటర్ కూడా వేయకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది మేము ఎక్కడ చూస్ చేయలేదు, ఫస్ట్ టైం మేమే ట్రై చేస్తున్నాం. కావాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్లో వెతుక్కోండి, పక్కా ట్రై చేయండి గాయస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీన్ని చిన్న బాల్స్గా మంచూరియా బాల్స్గా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా మనం మంచూరియన్ బాల్స్ని వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇవి కొంచెం రెడ్ కలర్లో అంటే బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే మధ్యలో తీసేయాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు. మేము ఇక్కడ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. చూడండి ఎలా వచ్చిందో, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. అలాగే తినేయచ్చు, కానీ మేమైతే మంచూరియా అనుకున్నాం కాబట్టి మంచూరియానే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. అండ్ తర్వాత దీనికి సాస్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ అదే ఆయిల్లో జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఇంకా చిన్న చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఏమేమి యాడ్ చేయాలి అంటే కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాసెస్. అండ్ ఆ సాసెస్ ఏంటంటే టమాటో సాస్ ఇంకా సోయా సాస్. టమాటో సాస్ని మనం 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే చాలు. అండ్ సోయా సాస్ని ఒక చిన్న కప్ వరకు యాడ్ చేసుకుంటే చాలు. అండ్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, ఇది అన్హెల్తీ. బట్ ఇది అప్పుడప్పుడు వరకు ఓకే, ఫైన్. డైలీ మాత్రం తినకూడదు. అండ్ నెక్స్ట్ దీన్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసేసి ఆయిల్లో కలిసాక దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి టెక్స్చర్ సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టే రావాలి, పర్ఫెక్ట్ టెక్స్చర్. యా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లోకి మిగతావి యాడ్ చేసుకోవాలి. టిష్యూ పడిపోయింది, తీసేసాలి. నెక్స్ట్ వీటిని ఒక 1 minute వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇది లో ఫ్లేమ్లో అలా పెట్టకండి. మంచిగా బాయిల్ అయిన తర్వాత అది సాస్ అంతా వాటికి తీసేసుకుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తినేస్తే